ఒక సాధారణ రౌడీ షీటర్ అదృశ్యం. కానీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం భగభగలు. నిందితుడిని పట్టుకోవడంలో కాకీలు అత్యుత్సాహం ప్రదర్శించారా, లేక విపక్ష నేతలు దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు తమ రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేస్తున్నారా? పోలీసులకి ఒక క్రిమినల్కి మధ్య జరిగిన వ్యవహారాన్ని ఏకంగా ముఖ్యమంత్రి మెడకు చుట్టాలని చూస్తున్న వైసీపీ వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? 5 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం వహించి వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్న వారు ఇప్పుడు అదే పోలీసుల మీద బురద జల్లుతున్న వైనం దేనికి సంకేతం? అసలు ఈ రాజకీయ రచ్చ వెనుక ఎవరి లాభం దాగి ఉందో చూద్దాం. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి అతనిపై ఎన్నో కేసులున్నాయి. సస్పెక్ట్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి ఉంది. ఇది ముమ్మాటికి ఒక రౌడీ షీటర్ వర్సెస్ పోలీస్ ఇష్యూగా మాత్రమే ప్రారంభమైంది. కానీ విపక్ష వైసీపీ నేతలు ఎంటర్ అవ్వడంతో దీనికి పూర్తిగా పొలిటికల్ కలర్ అద్దే ప్రయత్నం జరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఒక క్రిమినల్ రికార్డున్న వ్యక్తి అదృశ్యం చుట్టూ ఇంతటి పొలిటికల్ డ్రామా అవసరమా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. వ్యవస్థలో జరిగిన ఒక లోపాన్ని కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న తీరు విమర్శలకు తావిస్తోంది. గత మే నెలలో మార్కాపురం వద్ద కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారన్నది కుటుంబ సభ్యుల ప్రధాన ఆరోపణ. అయితే నెల రోజులు గడుస్తున్నా అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోవడం, కనీసం ఆచూకీ కూడా దొరకపోవడం అనేక అనుమానాలకు సంకేతాలిస్తోంది. సీఐ నాగరాజు వ్యవహార శైలిపై సాయికృష్ణ తల్లి తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా అన్న సందేహాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఉంటే అది ముమ్మాటికి వ్యవస్థాగత వైఫల్యమే అవుతుంది. సరిగ్గా ఈ గ్యాప్ని క్యాష్ చేసుకునే పనిలో విపక్షాలు పూర్తిగా బిజీ అయ్యాయి. ఈ కేసులో పోలీసుల తీరుపై నమ్మకం కోల్పోయిన కుటుంబానికి అండగా బెజవాడ బార్ అసోసియేషన్ రంగంలోకి దిగడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేయడంతో న్యాయ వ్యవస్థ తీవ్రంగా స్పందించింది. సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని, అసలు ఈ మిస్సింగ్ వెనుకున్న వాస్తవాలేంటో చెప్పాలని న్యాయస్థానం పోలీసులకు డెడ్లైన్ విధించింది. లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన డిపార్ట్మెంట్ ఇలా కోర్టు బోనెక్కాల్సిన పరిస్థితి రావడం పోలీస్ వర్గాల్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. ఇంటర్నల్గా ఈ కేసును కవర్ చేయాలన్న ప్రయత్నాలు విఫలం కావడంతోనే అసలు కథ పబ్లిక్లోకొచ్చిందని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ఘటన వెలుగులోకి రాగానే ఇటు పోలీస్ బాస్లు, అటు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్విక్గా రియాక్ట్ అయింది. వివాదానికి కేంద్ర బిందువైన సీఐ నాగరాజును వెంటనే వీఆర్కు పంపించడమే కాకుండా సీఎం ఆదేశాలతో ఏకంగా సస్పెండ్ కూడా చేశారు. అంతేకాదు నిజానిజాలు నిగ్గు తేలే వరకు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే సిట్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక ఇష్యూ జరిగినప్పుడు సర్కార్ వైపు నుంచి జరగాల్సిన లీగల్ ప్రాసెస్ అంతా పారదర్శకంగా జరుగుతోంది. అయినా సరే విపక్షాలు దీని వెనుక ఏదో పెద్ద ప్రభుత్వ కుట్ర ఉందంటూ ఆరోపణలు గుప్పించడం వెనుక ఉన్న అసలు ఎజెండా ఏంటో సామాన్యుడికి ఇట్టే అర్థమవుతోంది. ఇక్కడ దాకా చూస్తే ప్రభుత్వం తన బాధ్యతను తాను నిర్వర్తిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. తప్పు జరిగిందని తేలగానే వెంటనే సిట్ వేశారు, సీఐని సస్పెండ్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. కానీ సరిగ్గా ఇక్కడే రాజకీయం ఎంటర్ అయింది. ఈ కేసును ఏకంగా సీఎం, డీజీపీల స్థాయికి తీసుకెళ్లి విపక్ష నేతలు ఆడుతున్న మైండ్ గేమ్ వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? నాడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన నిర్వాకాలు ఇప్పుడు ఒక్కసారిగా తెరపైకి ఎందుకు వస్తున్నాయి? ఆ కౌంటర్ అటాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ పరిణామాల మధ్య మాజీ సీఎం జగన్, ఇతర వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఈ ఎపిసోడ్కు ఎంటైర్ పోలీస్ వ్యవస్థతో పాటు సీఎంని, డీజీపీని లింక్ చేస్తూ డైరెక్ట్ అటాక్కి దిగారు.
గోరంతను కొండంత చేయడం రాజకీయాల్లో సహజమే అయినా ఏకంగా ముఖ్యమంత్రి హోంమంత్రులను ఈ కేసులో A1, A2లుగా చేర్చాలని డిమాండ్ చేయడం విపక్షాలకే చెల్లింది. అసలు సంబంధం లేని వ్యక్తులకు బురద చల్లాలనే కక్ష సాధింపు చర్యగా ఇది కనిపిస్తోందని పొలిటికల్ అబ్జర్వర్స్ విశ్లేషిస్తున్నారు. వ్యవస్థాగతంగా జరిగిన ఒక తప్పును పట్టుకుని దానికి ప్రభుత్వాందే పూర్తి బాధ్యత అనడం ఖచ్చితంగా పొలిటికల్ మైలేజ్ కోసమే అని చెప్పక తప్పదు. ఇంకోవైపు అంబటి రాంబాబు లాంటి నేతలు ఒక అడుగు ముందుకేసి ఏకంగా సాయికృష్ణది లాకప్ డెత్ అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోల్ని వైరల్ చేస్తూ సిట్ విచారణ పూర్తి కాకముందే వాళ్లకు వాళ్లే ఒక కంక్లూషన్కొచ్చేస్తున్నారు. కోర్టు విచారణ చట్టబద్ధంగా సాగుతూ ఉండగా ఇలా వీధులకెక్కి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో ఇలాంటి సెన్సేషనల్ కమెంట్స్ చేయడం దర్యాప్తును తప్పుదోవ పట్టించడమే అవుతుంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కేవలం కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండా మాత్రమే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడే రాష్ట్ర ప్రజల మదిలో నాడేంటి నేడేంటి అన్న బలమైన పాయింట్ రేస్ అవుతోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇలాంటి దారుణమైన ఘటనలు ఎన్ని జరగలేదు. సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎంపీని కస్టడీలో పెట్టుకుని 3rd డిగ్రీ ప్రయోగించి అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టినప్పుడు ఈ మానవ హక్కులేమయ్యాయి? ఆనాడు బాధ్యులైన అధికారులపైన ఏవైనా తక్షణ యాక్షన్ తీసుకున్నారా? కనీసం సిట్లాంటి స్పెషల్ ఎంక్వైరీ కమిటీలను వేశారా? గురువిందగింజ తనకింద నలుపు ఎరగదు అన్న సామెత చందంగా నాడు అధికార మదంతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసిన వారు నేడు సడన్గా డెమోక్రసీ అంటూ లెక్చర్లివ్వడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే కరోనా విపత్తు సమయంలో దళిత డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని రాష్ట్ర ప్రజలు అంత ఈజీగా మర్చిపోలేదు. రోడ్డు మీద ఒక ప్రభుత్వ వైద్యుణ్ణి పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి ఆయన చేతులకు బేడీలు వేసి చివరకు పిచ్చోణ్ణి చేసినప్పుడు ఈ వైసీపీ నేతలు ఎక్కడ దాక్కున్నారు? ఆ రోజున ఏకంగా ప్రభుత్వమే దగ్గరుండి ఆ వేధింపుల్ని ప్రోత్సహించినట్లు ఆరోపణలొచ్చాయి. నాడు పౌరుల ప్రాణాలకు గ్యారంటీ లేని పరిస్థితులు సృష్టించి కనీస విచారణ జరిపించని వారు నేడు ఒక రౌడీ షీటర్ మిస్సింగ్ కేసులో ఏకంగా సీబీఐ ఎంక్వైరీ కావాలంటూ పట్టుబట్టడం వారి డబుల్ స్టాండర్డ్స్కు నిదర్శనంగా నిలుస్తోంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలను పబ్లిక్ చాలా క్లియర్గా గమనిస్తున్నారు. అంతెందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో సొంత బాబాయి వివేక హత్యను ఛేదించలేకపోవడం కూడా గమనార్హం. చూశారుగా, పాత రికార్డులు తీస్తే ఎవరి బండారమేంటో ఇట్టే బయటపడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్లను, ఎంపీలను సైతం వదలకుండా వేధించిన వారు ఇప్పుడు సడన్గా హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడటమే అతిపెద్ద విడ్డూరం. తప్పు చేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకున్నా ఇంకా సీబీఐ ఎంక్వైరీ కావాలంటూ యాగీ చేయడం పొలిటికల్ డ్రామా కాక మరేంటి? మరి ఈ మొత్తం వ్యవహారంలో అసలు బాధితులకు న్యాయం జరిగేదెలా? ముగింపు ఎలా ఉండబోతుందో చూద్దాం. తప్పు చేయకపోతే సీఐని ఎందుకు సస్పెండ్ చేస్తారు అని మాజీ సీఎం జగన్ లాజిక్ లేకుండా ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. తప్పు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కదా డిపార్ట్మెంట్ పరంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకునేది. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్లకు ప్రమోషన్లిచ్చి కాపాడుకున్న ట్రాక్ రికార్డ్ వైసీపీది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ అయి సొంత శాఖ అధికారులపైన కొరడా చులిపించడం ఈ సర్కార్ చిత్తశుద్ధికి సంకేతాలిస్తోంది. ఒకవైపు సిట్ దర్యాప్తు చేస్తూ నిజాలు వెలికితీసే పనిలో ఉంటాయి. దీన్ని సీబీఐకి ఇవ్వాలనడం కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్న మైండ్ గేమ్ మాత్రమే అని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ రాజకీయాల కీచులాటను పక్కన పెడితే చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే పక్షకులుగా మారితే మాత్రం అది ఖచ్చితంగా డెమోక్రటిక్ సిస్టంకు పెను ప్రమాదమే. ఒక నిందితుడిపై ఎన్ని కేసులున్నా, ఎంతటి రౌడీ షీటర్ అయినా చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలి తప్ప పోలీసులే ఎన్కౌంటర్లు చేయడం లేదా కస్టడీలో హింసించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
ఇలాంటి ఘటనల వల్ల సామాన్యుడికి పోలీస్ స్టేషన్ల మీద, పోలీసుల మీద నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. సాయికృష్ణ కేసులో నిజంగానే కృష్ణలంక పోలీసుల అత్యుత్సాహం ఉంటే గనుక వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకట్ట వేయగలం. ఏదేమైనా ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు మానిటరింగ్లో ఉంది. పోలీసులు కూడా జవాబుదారీతనంతో కోర్టుకు సమాధానం చెప్పాల్సిన ప్రెషర్లో ఉన్నారు. సిట్ విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకొచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ గ్యాప్లో విపక్షాలు చేస్తున్న రాద్ధాంతం, పనిగట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లుతున్న తీరు చూస్తుంటే వారి ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. పబ్లిక్ ఇష్యూస్ పైన పోరాడాల్సిన వైసీపీ ఒక రౌడీ షీటర్ మిస్సింగ్ కేసును పట్టుకుని వ్యవస్థలన్నింటినీ కించపరిచేలా వ్యవహరించడం రాజకీయాల్లో పడిపోయిన నైతిక విలువలకు ఇదో నిదర్శనం. ప్రజలెంతో పరిణితితో ఈ ఎపిసోడ్లో ఎవరి తప్పు ఎంతుందో బేరీజు వేసుకుంటున్నారు. ముగింపుగా ఒక్కటే, సాయికృష్ణ వ్యవహారం పూర్తిగా ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ఒక నేరస్తుడికి పోలీసులకి మధ్య జరిగిన ఇష్యూ మాత్రమే. దీనికి అడ్డగోలుగా రాజకీయ రంగు పొలవడం ఆపాలి. అసలు జరగాల్సిన చర్చ ఏంటంటే సాయికృష్ణ కుటుంబానికి న్యాయం ఎలా జరగాలి, అలాగే పోలీస్ వ్యవస్థలో ఇలాంటి పద్ధతులు మార్చుకోవడానికి ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి అన్నదానిపైనే ప్రధాన ఫోకస్ ఉండాలి. అంతే తప్ప అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడే నాయకుల నంగి నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉంటారు. సిట్ రిపోర్ట్తో పాటు కోర్టిచ్చే తీర్పుతో ఈ పొలిటికల్ డ్రామాకి త్వరలోనే ఒక ఎండ్ కార్డు పడుతుందని ఆశించవచ్చు. రాజకీయం కోసం ఏమైనా చేయొచ్చు, కానీ వ్యవస్థల మీద ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. ఒక నేరస్తుడి విషయంలో పోలీసుల అత్యుత్సాహం ఎంత ప్రమాదకరమో, దాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసే నాయకుల తీరు కూడా అంతే ప్రమాదకరం. పోలీస్ వ్యవస్థలో జవాబుదారీతనం పెరగాలి, బాధితులకు న్యాయం జరగాలి. అంతే తప్ప ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటే ఒరిగేదేం లేదు. కోర్టు తీర్పుతోనైనా ఈ రాజకీయ క్రీడకు తెరపడుతుందో లేదో వేచి చూడాలి. ఎందుకంటే ప్రజల కళ్ళు మూయడం ఎవరి తరమూ కాదు, వారు అన్నీ గమనిస్తూనే ఉంటారు.